ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ సంగతులు? 21వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రభు ఈ పదంతో ఆయన ఎందుకు ప్రారంభించారంటే, అబ్రహాము జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన ప్రయాణం చేసే సమయం వచ్చింది. దేవుడు తనకిచ్చిన వాగ్దానం జీవితంలో నెరవేరింది. తర్వాత ఆ సంబరంలో ఉన్నాడు అబ్రహాం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. సంబరంలో ఉన్నాడు, పాలు విడిచిపెట్టేశాడు. పెద్ద గ్రేట్ గొప్ప విందు అని బైబిల్లో రాయబడింది. చాలా గొప్పగా, అంటే ఆయన మామూలుడు కాదు, గొప్ప విందు అని చెప్పటానికి నేను కొద్దిగా ఎందుకు ఇష్టపడుతున్నానంటే, ఆయన రాజులకే బహుమానం ఇచ్చినటువంటి వాడు, మామూలుడు కాదు. మీకు అర్థమైంది? అందరూ రాజుల దగ్గర నుంచి బహుమానాలు, అబీమెలెకు అన్నటువంటి రాజుకి ఈయనే బహుమానం ఇచ్చాడు. అదే అధ్యాయంలో మీకు ఉంటుంది, సెకండ్ పార్ట్లో. అయితే అంతటి గొప్పవాడు మొత్తం ఉన్న వాళ్ళందరినీ పిలిచి తన కొడుకు పాలు విడిచిన తర్వాత మంచి పండగ చేస్తా ఉన్నాడు. పండగ ఈ టైంలో, ఆ పండగ జరుగుతూ ఉన్నటువంటి టైంలో చిన్న అపశృతి అక్కడ చోటు చేసుకుంది. చిన్న అపశృతి ఏంటి అంటే, ఇష్మాయేల్ ఇస్సాకును పరిహసించడం కనిపించింది. అందరూ చాలా అడవిడిగా ఉన్నారు, సారమ్మ చాలా అడవిడిగా ఉంది. వచ్చిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నారు, చాలా మంచి మాటలు చెప్పుకుంటా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ టైంలో ఒక చిన్న అపశృతి. అది ఎందుకు వచ్చిందంటే, చిన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తడానికి నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అని యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మనకు రాస్తారు. ఇట్స్ వెరీ డేంజరస్ స్పాట్. అది చాలా చిన్నదే కదా, యుద్ధాలు రావటానికి అదే కారణం. జీవితాలలో తుఫానులు రావడానికి నాలుకే కారణం కదా. పరిహసించాడు. అందుకనే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 1వ మాటలో 1వ వచనం అంటాడు, మృదువైన మాటలు ఏం చేస్తాయట? క్రోధమును. తర్వాత నొప్పించు మాటలు ఏం చేస్తాయట? మీరు ఇందులో ఏ పాటలో ఉండరో, యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ చర్చ్, ఏ పాటలో మీరున్నారు చూడండి. చాలా సాదాసీదగా గడిచిపోతా ఉంది. మామూలుగా పుట్టిన మొదటి కుమారుడిగా గుర్తించబడుతున్నాడు ఇష్మాయేల్. శారీరరీతిగా పుట్టాడు అంటాడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. వాగ్దాన ప్రకారం పుట్టాడు అంటాడు ఈయన ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఈ టైంలో ఒక డిజాస్టర్ వచ్చింది. చిన్న అపశృతి. శారం వచ్చింది, చెప్పిన తర్వాత చాలా నొచ్చుకున్నాడు అబ్రహాం. అయితే చాలా బాధపడ్డాడు అని అక్కడ 5వ వచనంలో మనం చూస్తే 20వ అధ్యాయంలో చాలా నొచ్చుకున్నాడు కదా. ఎంతో ప్రేమగా మరి కన్నాడు కదా, తొలి సంతానం కదా, నొచ్చుకున్నాడు. అయితే ఈ టైంలో జాగ్రత్తగా వినండి. ఈ టైంలో మనము మన నోటితో మాట్లాడే ప్రతి మాట అది దేవుని వాక్యానుసారం అయితే ఇరువురి మధ్యన దేవుడే కలుగు చేసుకుంటాడు. ఆమె చెప్పడం కూడా ఇమీడియట్ గా దేవుడే అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహ్మ, శారా చెప్పినట్టే చేయి నువ్వు కదా, శారా చెప్పినట్టే చేయి. అబ్రాహాము నమ్మలేకపోయాడు, కానీ శారం అయితే వాగ్దాన పుత్రుడి విషయంలో నమ్మింది. మరియమ్మ నమ్మింది, యేసేపు నమ్మలేదు. అందుకని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడవలసి వచ్చింది. ఇక్కడ కూడా అబ్రాహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఈయన. ఆమె చెప్పినట్లు చేయి, ఇస్సాకు ఎప్పటికీ నీ యొక్క వారసుడు కానేరడు, వాగ్దాన పుత్రుడు కానేరడు. చిన్న డిజాస్టర్, చిన్న మాట. వాళ్ళు వేరైపోయే పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత సద్దుమణిగింది, హ్యాపీగా ఉన్నాడు. ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు వచ్చాడు. నా నీళ్ల బావుల విషయంలో చాలా గొడవలు వచ్చినాయి వాళ్ళ మధ్యలో. మొత్తం మీద వాళ్ళు కూర్చొని ఒక సెటిల్మెంట్కి వచ్చారు. తర్వాత మీరు మీ మీదకి రాకుండా మనం ఒక నిబంధన చేద్దాం. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత రిలాక్స్గా ఉన్నాడు. ఇది
ఆ సంగతులు జరిగిన తరువాత అని ప్రారంభిస్తున్నాడు 22వ అధ్యాయం 1వ వచనంలో. అవన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్గా ఉన్నాడండి. ఇప్పుడు మొదటి వచనంలో ఆయన ప్రారంభించాడు కదా, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముని దేవుడు పరిశోధించెను అని మనం మాట్లాడుకున్నాం. పరిశోధన, టెస్ట్, శోధన, టెంప్టేషన్ చాలా విపులంగా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎవరు శోధిస్తారు, ఎవరు పరిశోధిస్తారు అంటే మీకు చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు టెస్ట్ చేస్తాడు, సాతాను టెంప్ట్ చేస్తాడు. ఆయన పరిశీలన చేస్తాడు, ఈయన శోధిస్తాడు, ప్రలోభ పెడతాడు అని మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ మాటలు జరిగిన తర్వాత 2వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసాం. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న కుమారుని అని అక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగా రాశారు, యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ అన్నాడు. 2 సార్లు ఆ మాట రాయబడింది. NIV వెర్షన్లో ఉంటుంది, KJV వెర్షన్లో కూడా ఉంటుంది. ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటో మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఒక్కడైనా అంటే నువ్వు చాలా కాలం ఎదురు చూసిన తరువాత, అంటే 25 సంవత్సరాలు, 75వ సంవత్సరంలో ఉర్ అనే గ్రామం నుంచి నేను పిలుచుకుంటూ వచ్చాను, నాతో ప్రయాణం చేస్తా ఉన్నావు. మధ్యలో చాలా రకాలైన డిజాస్టర్స్ నీకు వచ్చినాయి. 12వ అధ్యాయంలో దక్షిణానికి వెళ్ళావు, హాగర్ని తెచ్చుకున్నావు, హాగర్ వల్ల చాలా దరిద్రం నీకు వచ్చింది. మళ్ళా 19వ అధ్యాయంలో మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ 21వ అధ్యాయంలో మళ్ళీ దక్షిణానికి వెళ్ళావు, మళ్ళీ ఇబ్బంది వచ్చింది. ఇలాగ నువ్వు అటు ఇటు అవుతున్నప్పటికీ కూడా నేను ఇదే చెప్తా ఉన్నాను, నిన్ను ప్రేమించి నీకు నేను వాగ్దానం చేశాను చూసావా, ఆ వాగ్దాన పుత్రుడు ఓన్లీ సన్, ఒక్కడై ఉన్న నువ్వు బాగా ప్రేమిస్తూ ఉన్నటువంటి కొడుకు. ప్రేమ బైబిల్లో మొట్టమొదటిసారిగా ప్రేమ అన్న పదం ఎక్కడి నుంచే ప్రారంభమైంది, ఇంకెక్కడ ముందు మీకు కనిపించదు. ఫస్ట్ దేవుడు వాడాడు ప్రేమ అని వాడటం ద్వారా దేవుడు వారి మధ్య ఉన్న సంబంధాన్ని, దేవుడితో అబ్రాహాముకున్న సంబంధాన్ని చాలా నొక్కి చెప్తా ఉన్నాడు. నీకు ఒక్కడైన అనగా నువ్వు ప్రేమించిన అనగా నీకు కవనెంట్ ద్వారా వచ్చిన కుమారుడు, నీకు వాగ్దానం ద్వారా వచ్చిన కుమారుడు, సుదీర్ఘకాలం వేచి చూసిన కుమారుడు, ఒక్కడైన కుమారుడు. చాలా మాటలు వస్తాయి, చెప్పుకున్నాం కదా మనం, అంత అర్థం ఉంది దాని వెనకాల. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నువ్వు తీసుకొని వచ్చే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది లాస్ట్ వీక్ మనం చాలా విపులంగా ధ్యానం చేసాం. ఇప్పుడు 3వ వచనం నుంచి కిందకి వెళ్దాం. 3వ వచనం నుంచి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ మరలా దేవుడు ఒక మాటను చెప్తా ఉన్నాడు. తెల్లవారినప్పుడు, బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి ఎంతో అర్థం ఉంటుంది, దాని వెనకాల ఎంతో విషయం ఉంటుంది. దాని వెనకాల తెల్లవారినప్పుడు అంటే ఇమ్మీడియట్ ఒబీడియన్స్ మనకు కనిపిస్తూ ఉంది. ఇమ్మీడియట్, తక్షణ విధేయత అంటారు. తక్షణ విధేయత. తెల్లవారింది. ఎప్పుడు తెల్లారుద్దాం చూస్తున్నాడేమో ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తాను అని చెప్తే ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు ఆయన్ని. మీరు ఎందుకు వెళ్తున్నారు ప్రభువా అని అడిగాడు. అక్కడ ఎవరు మంచోళ్ళు కనబడలేదు. ఆ యొక్క నేను ఆ దేశాన్ని నేను ఏం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను అంటే, ప్రభువా అదేంది ప్రభువా, ఒక 50 మంది కూడా లేరా అక్కడన్నా ఉంటే పర్లేదు అన్నాడు. 30 మంది లేరా ఉంటే పర్లేదు అన్నాడు. 10 మంది కూడా లేరా అంటే ఆయనను అడుగుతా ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. సొదొమ గొమొర్రా విషయంలో యేసు దేవునితో చాలా సన్నిహితంగా బ్రతిమలాడుతూ ఏదో ఒక రీతిన ఆ పట్టణాన్ని తప్పించడానికి ఇష్టపడిన అబ్రహాము, నీకొక్కడై ఉన్న కొడుకుని, నువ్వు ఎంతో ప్రేమించిన కొడుకుని, సుదీర్ఘ కాలం నువ్వు వేచి చూచి కన్న కొడుకుని, వాగ్దానంతో నేను నీకు ఇచ్చిన కొడుకుని ఇచ్చేయి అంటే ఎవరితో డిస్కషన్ చేయలేదు ఆయన. దట్ ఇస్ ద పాయింట్. శారముకు చెప్పలే, కొడుక్కి చెప్పలే, ఎవరితో చెప్పలే. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? 3వ వచనంలో చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ చదువు ఒకసారి. అబ్రహాము లేచి తన గాడిదకు
గంత కట్టి పని వారిలో ఇద్దరు కుమారులను ఇద్దరు తన కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బల్ల కొరకు కట్టెలు చీల్చి, మీకు అర్థమవుతుందా? ఎవరికి చెప్పలే. శ్రీమంతుడు, భౌతికంగా అద్భుతమైనటువంటి వనరులు కలిగినటువంటి వాడు, ఏ కొదువ లేనటువంటి వాడు. దేవుడు పని చెప్తే గుండె పగిలిపోవాలి ఆ టైంలో. ఆ మాట అలాంటిది, మానవుడిగా తట్టుకోలేనటువంటి మాటది. బాగా ఎదిగిపోయాడు, 25 సంవత్సరాల పైన వచ్చేసినాయి, ఇంకా కుటుంబ బాధ్యతలు అప్పగించేస్తున్నాడు. ఎలియాజర్ని పక్కన పెట్టేసి మనోడినే బాగా 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 ముందుకు తీసుకొస్తున్నాడు. ఇష్మాయేల్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఈ టైంలో అన్ని తానే కళ్ళు అంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కొడుకుని ప్రేమిస్తూ చూస్తున్న టైంలో ఇచ్చేయి అంటే ఏ మాత్రము సంశయించకుండా కట్టెలు తనే తీర్చాడట. ఎలాగో తెలుసా? చీల్చాడట. అంటే ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా చాలా చక్కగా బలిపీఠం కట్టాలి, దాని మీద నా కొడుకును పడుకోబెడితే ఎక్కడ తేడా కనిపించకూడదని తనే కట్టెలు చీల్చి, తనే గాడిదలు, తనే పనుల్ని, బెస్ట్ వర్కర్స్ని ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? ది బెస్ట్ నా దేవుడికి ఇవ్వాలి, ది బెస్ట్. తెల్లవారుతుంది ఎప్పుడని చూస్తా ఉన్నాడు ఆయన. ఎప్పుడు తెల్లవారితే వెళ్ళిపోదామని చూస్తా ఉన్నాడు. ఎప్పుడు తెల్లవారితే ఇమ్మీడియట్ ఆడియన్స్. తెల్లవారితే 17వ వచనంలో మనకు కనిపిస్తుంది తెల్లవారితే. 19వ వచనంలో మనకు కనబడుతుంది తెల్లవారితే. చెప్పాడు హాగరు కోసం, నువ్వు ఈమెను వదిలే అని చెప్పగానే తెల్లవారి లేచాడు. తెల్లవారి చాలా చోట్ల మీకు కనబడుతుంది. తెల్లవారి లేచాడు, ఒక నీళ్ల తిత్తని తీసుకున్నాడు, ఆమె భుజం మీద పెట్టాడు, కొడుకు చేతిని తీసుకున్నాడు, హాగరు చేతిలో పెట్టాడు, తెల్లవారే పంపించేశాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వాగ్దాన దేశంలో ప్రవేశించబోతూ ఉన్నారు కనుక ప్రజలకెళ్ళి ఈ విషయాలు చెప్పు. యోర్దాను దాటాలి కదా, నేను కొన్ని నియమ నిబంధనలు చెప్తాను, నువ్వు వాళ్ళు తెలిసి చెప్పు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? యెహోషువ తెల్లవారే ఇమ్మీడియట్ ఆడియన్స్, ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్. తెల్లవారే లేస్తా ఉన్నాడు. లేచి పాలెంలోకి వెళ్ళిపోయాడు, పెద్దలను సమకూర్చాడు. మీకు తెలుసా దేవుడి మాటలు చెప్పాడు, మీరు ఖచ్చితంగా పాటించాలని. తెల్లవారే ఏంటి? తెల్లవారే ఈరోజు మనకు చెప్తున్న ఈ తెల్లవారే ఏంటో తెలుసా? తెల్లవారే లేచి నీ దైనందిన కార్యక్రమాలలోకి నువ్వు వెళ్ళక ముందు దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయడం, దేవుని పని చేసి నీ పని చేయాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ప్రాధాన్యత. నీ ప్రాధాన్యత దేవుడు పని ముగించినాక నీ పనిలో ఉండాలి. ఇది దేవుడు మనతో చెప్పేది. తెల్లవారితే ప్రిపరేషన్. ఆ సాయంకాలమే అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసా? సాయంకాలమే ఎవరిని తీసుకెళ్లాలో ఎన్నుకున్నాడు, గాడిదని ఎన్నుకున్నాడు, ఏ కట్టెలను చీల్చుకున్నాడు. తర్వాత తెల్లారి చెప్పాడు, నువ్వు రెడీగా ఉండు ప్రభు, నువ్వు రెడీగా ఉండి సార్ అని చెప్పాడు. ప్రిపరేషన్. ఆదివారము ఆరాధనకు వస్తానంటే ఆ రోజే ఇస్త్రీ చేసుకోవాలి, ఆ రోజే తలస్నానం చేసుకోవాలి, ఆ రోజే రంగు వేసుకోవాలి, ఆ రోజే అన్ని చేసుకోవాలా. అన్ని ప్రభు టైంలోనే. ప్రిపరేషన్. రేపు ఆదివారం అంటే ఆదివారం వేసుకునే బట్టలు ముందే ఇస్త్రీ చేసి పెట్టుకోవాలి. రేపు వంట వరకు ముందే పెట్టుకోవాలి. రేపు ఎక్కడికన్నా వెళ్తున్నామంటే, ఫంక్షన్కి వెళ్తామంటే 2 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం మనం. వెరీ సారీ. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి ఉట్టినే కాలే, చరిత్రలో ఉట్టినే లేడైనా. ఆయన ప్రిపరేషన్ చూస్తున్నారా? ఆయన సిద్ధపాటు చూస్తున్నారా? ఎలాంటి టైంలో హ్యాపీ మూమెంట్ కాదని ఎవరితో చెప్పుకోలేని విషయం అది. కానీ చాలా చక్కగా, చాలా ఒబీడియంట్గా, చాలా మనపూర్వకంగా సిద్ధపడతా ఉన్నాడు. ఆ సిద్ధపాటే చెప్పేస్తుంది దేవుడి పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత. తెల్లవారే మనం రేపు వెళ్ళాలి, నా బైబిల్ ఇది, నా బట్టలు ఇవి, నేను పట్టుకెళ్ళవలసినవి, నా నోట్బుక్ ఇది, నా పెన్ ఇది, నేను రేపు ఎదుగు తెల్లవారు 7 గంటలు ఇది చేసుకోవాలి. టైంకి నేను 10 నిమిషాల ముందే ఆతురత, ఆసక్తి లేదు మనకి. ఇప్పుడు తెల్లవారి దాన్ని ఎదురు చూస్తున్నాడట. నిద్రపోయాడు లేడు నాకు తెలీదు, ఏం చేశాడో నాకు తెలీదు. తెల్లవారిని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని స్టార్ట్ చేశాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తెల్లారేసరికి లేపేశాడు అందరంతే. కమాన్ గెట్
దుప్పటి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెంటనే దేవుని వాక్యం పట్ల విధేయత చూపిస్తున్నాడు, వాయిదా చూపించట్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇదే అనుకూల సమయం కదా అని దేవుడు నీకు చెప్పాడు అనుకోండి. నేను ఆదుకున్నాడు కదా, నేను రక్షించాడు కదా, ఇదే ఈ రోజే అంటే నీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? నువ్వు బయలుదేరంటే వెంటనే బయలుదేరడానికి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అప్పటికే బలి ఇవ్వటానికి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అప్పటికే కొడుకు కూడా సిద్ధపడున్నాడు అనమాట, ఈయన కూడా సిద్ధపడున్నాడు అనమాట. అంటే నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోయాడు. ఈ రోజు దేవుడు ఇక్కడ నిలబడి ఇది అనుకూలమైన సమయం, నేను పిలుస్తున్నాను అని అన్నాడు అనుకోండి, పరిస్థితి ప్రిపరేషన్ ఉందా? ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని. ఒకవేళ ఇది లాస్ట్ కాల్ అనుకోండి, నేను పదే మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను ఇక్కడ నిలవబడి వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఇది నా ఆఖరి సందేశం అనుకొని చెప్పాలి. మీరు అక్కడ కూర్చొని వాక్యం వింటామనేటప్పుడు ఇది నా ఆఖరి సందేశం ఏమో అనుకున్నట్లు వినాలి. ఎస్, మన పోకడ తెలియదు, ఆయన రాకడ తెలియదు. అహ్మదాబాద్లో ఫ్లైట్ బయలుదేరుతూ ఉంటే అనుకున్నారు ఎవరైనా? సెల్ఫ్లు తీసుకున్నారు, చీర్స్ చెప్పుకున్నారు, ఫ్లై అయిపోతున్నామని కాసేపట్లో అని చాలా ఆనందపడ్డారు. ఎవరికీ తెలియదు, మనకి తెలియదు. ప్రిపేర్, ప్రాధాన్యతలు ఇవ్వటంలో సిద్ధంగా ఉండండి. ప్రభు పిలిస్తే బుద్ధి గల కన్యకల వినడానికి హార్ట్ ఏరియా మై లార్డ్, అబ్రామ చిత్తం నా ప్రభువా అన్నాడట కదా. మీకు మాట చెప్తారా? మొదటి అధ్యాయంలో ఏ పిలుపు అయితే ప్రభువు పిలిచినప్పుడు స్పందించాడో, కుమారుని బలిపీఠం మీద పెట్టినప్పుడు కత్తెత్తంగానే అబ్రామ అంటే అనలే, వినబడినట్టు ఉండలే. ద సేమ్ రెస్పాన్స్. ఆయన మొదటి రెస్పాన్స్ ఎట్లా ఉందో, బలిపేట మీద కొడుకును పెట్టినప్పుడు తండ్రి పిలుస్తూ ఉంటే చిత్తం సేమ్. దాన్ని బట్టి తెలుస్తూ ఉంది ఆయన యొక్క విశ్వాసం, దాన్ని బట్టి తెలుస్తూ ఆయన విధేయత ఎంత స్పష్టంగా ఉందో. డియర్ చర్చ్, మన ఫెయిత్ ఎట్లా ఉంది? మన ఆతురత ఎట్లా ఉంది? ప్రభు పట్ల మన దృక్పథం ఎట్లా ఉంది? అబ్రాహాము దేవుడే మన దేవుడు. షాడో ఇచ్చాడు అక్కడ మనకి కదా, షాడో ఇచ్చాడు. బలి అంటే ఇష్టపడిన దేవుడు బలిని కోరాడేంటి అని చాలా మంది మీరు అనుకోవచ్చు కదా. కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క షాడో ఒక మనిషి కొరకు ఒక దేవుడు ఎట్లా బలి అయిపోవాలో అన్నటువంటి విషయాన్ని అక్కడే సాదృశ్యంగా మనకి చూపిస్తా ఉన్నాడు. ఇది అది కాదు, కానీ నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు తెల్లవారిపోయింది, బయలుదేరిపోయాడు ఆయన. తెల్లవారగానే అపొస్తలుల కార్యాలు కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. తెల్లవారంగానే అంటే 5వ అధ్యాయంలో వీళ్ళు జైల్లో పెట్టి సూపర్గా కొట్టి పడేశారు. శిష్యుల్ని భయంకరంగా కొట్టి పడేశారు 5వ అధ్యాయంలో కదా. వాళ్ళని విడిపించగానే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఇంటికి వెళ్ళలేదు. సూపర్ చెత్తకొట్టేసరికి కాసేపు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తాను, వేడి నీళ్ళతో కాపడం పెట్టించుకొని వస్తాను, మందులు వేసుకొని వస్తాను, నా పని చూసుకొని వస్తాను అనలే. జైలు నుంచి తిన్నగా ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మందిరంలోకి వెళ్ళారు. ప్రయారిటీ. తెల్లవారింది, లేచిపోయాడు, బయలుదేరుతా ఉన్నాడు. చాలా ప్రిపరేటివ్గా ఉన్నాడు, అన్నీ తనే చేసుకున్నాడు, ఎవ్వరికి చెప్పలేదు, అన్నీ తనే చేసుకున్నాడు.
ప్రభువు నీకు ఏదైనా అప్పగిస్తే ఇంకొకడికి అప్పగించక, నువ్వే చేసుకో. ఈవెన్ కొండ ఎక్కేటప్పుడు కూడా పనాళ్ళని అక్కడ పెట్టాడు, గాడిదని అక్కడ పెట్టాడు, గాడిద మీద కట్టెలు ఇస్సాకు మీద పెట్టాడు, ఒక చేతితో కత్తి ఒక చేతితో నిప్పు పట్టుకున్నాడు. ప్రభు సార్ మేము వస్తాం సార్, అవసరం లేదు, ఈ పని మేమే చేయాలి, ఇది ప్రభు పని. సంఘంలో ఈ తృష్ణ ఉంటే ఎంత బాగుంటుందో. ఈ మందిరంలో పని నేనే చేయాలి, ఇది నా బాధ్యత. అందరికీ ఇలాంటి ఆతురత, ఆసక్తి చర్చిలో ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. అసలు అది ఒక పరలోకంలో ఉండదు. ఆ అనుభవాలు ఎంత ఆనందంగా ఉంటాయి. యవ్వనస్తులు వారి బాధ్యతను, పెద్దలు వారి బాధ్యతను, సేవకుడు తన బాధ్యతను కలిసి చేసుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎవరి బాధ్యతలో మేము ఎజరకన్నాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో మంచి మాట్లాడితే తెలుసా, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, గోడ కట్టిన గోడ కడుతున్నారు, కాపు కాస్తున్నారు. ఎవడిని ఎక్కడ పెడితే ఆ ప్రాంతంలో వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ పనిని మనపూర్వకంగా చేస్తున్నాడు. అందుకనే గోడ కట్టబడింది. మన జీవితాల్లో, మన హృదయాల్లో గోడలు కట్టేసుకున్నాం కలవలేక. ఆ గోడలు దాటి రాలేకపోతున్నాం. మన గోడలు మనమే కట్టేసుకున్నాం. అహంకారం, గర్వం, అసూయ, ద్వేషం కట్టేసుకున్నాం గోడలు. ఇంకా కలిసి ఏం కడతాం గోడలు? మనం కూలగొట్టేసుకుందాం వాటిని. యేసుక్రీస్తు వాక్యం చేత హల్లెలూయా కూలిపోవాలవి. ఎందుకంటే బలమైన క్రీస్తు రాజ్యము స్థిరపరచబడాలి, నిర్మించబడాలి అంటే మన మధ్య ఉన్న గోడలు కూలిపోవాలి. మనందరం కలిసి క్రీస్తు సువార్త అనే గోడలు కట్టుకుంటూ పోవాలి. అది చేయాలి. ఇది నా పని. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? సిలువలో నా కొరకు అని శరీరంలో ఏ భాగాన్ని దాచుకోలేదు. పెరికి వేసేవారికి వెంట్రుకలు ఇచ్చాడు, చీల్చి వేసేవారికి వీపును ఇచ్చాడు, ఉమ్ము వేసేవారికి ముఖాన్ని ఇచ్చాడు, అపహసించే వారికి మనసును అప్పగించాడు. ఏ విషయంలో నా కొరకు రాజీ పడలేదు ఆయన. తన చేతిని నా కొరకు, తన కాళ్ళను నా కొరకు, తన శరీరాన్ని నా కొరకు స్వేచ్ఛగా అప్పగించిన ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తున్న నువ్వు నేను కూడా ఈ చేతితో, ఈ పెదవులతో, ఈ హృదయంతో ఆయన మహిమ పరచలేకపోతే, ఆయన వాక్యం నా జీవితం మీద రాజ్యము చేయలేకపోతే, ఆయన చెప్పిన దానికి తక్షణమే నేను విధేయత చూపించలేకపోతే, ఆయన మాటను నేను నమ్మలేకపోతే నా విశ్వాసం వ్యర్థం, నా క్రైస్తవ జీవితం వ్యర్థం. పేరుకు బ్రతుకుతున్నామంటే ఓ రోజు వస్తుంది, వా నేను మీటింగ్స్ పెట్టాను తెలుసా, సో వాట్. నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టాను తెలుసా, సో వాట్. నేను అద్భుతమైన కార్యాలు తెలిసింది తెలుసా, అక్రమము చేయవాళ్ళరా గెట్ అవుట్, వెళ్ళిపోండి. నా దగ్గర మీకు చోటు లేదు, మీ క్రియలకు నా దగ్గర విలువ లేదు. దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి. అబ్రహాము అలా చేస్తున్నాడు. ఆయన చెప్పిన పని పట్ల ఆతురత ఉంది, ఆయన చెప్పిన పని పట్ల నిబద్ధత ఉంది, ఆయన చెప్పిన పని పట్ల ఆసక్తి ఉంది. ఎవరి ప్రమేయం లేదు, ప్రోత్సాహం లేదు, భయం లేదు, దిగులు లేదు. బ్యూటిఫుల్ మైండ్, బ్యూటిఫుల్ మైండ్. ఆయన మీద ఆధారపడేవాడు, ఆయన వైపు చూసేవాడు. ఎవరిని చూడరు, దేన్ని పట్టించుకోరు. శారమ్మకి ఏం చెప్పాలి? నేను రిటర్న్ వస్తా కదా, నేను ఏం చెప్పాలి శారమ్మకి? నా పరిస్థితులు ఏంటి? మీరు ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలు అక్కడ మీకు ఆలోచిస్తే రావాలి, ఆలోచిస్తే తెలియాలి మీకు. 3వ వచనంలో అంత చక్కని మాటలు మనం వింటా ఉన్నాం. 3వ నాడు కన్నులెత్తి, 4వ వచనానికి వచ్చాం, చదువుదాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి
దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి చూచి, దాదాపు 3 days ప్రయాణం, నడిచిన ప్రయాణం. యూదులు 25 కిలోమీటర్ల రోజుకి నడుస్తారు. వారి లెక్క అట్లా ఉంటుంది. బైబిల్ ఒకటి చూసా, ఎంత దూరం వెళ్ళామంటే రాతివేత దూరం, కొన్ని కొలతలు ఉంటాయి. అలాగనే యూదులు 25 కిలోమీటర్ల వరకు. అందుకనే బైబిల్లో NIV వెర్షన్లో 50 మైళ్ళు అని రాశారు రఫ్గా, అంటే 80 కిలోమీటర్ల దగ్గర అన్నమాట. ఆలోచన చేయండి, 3 దినాలు నడుస్తూ ఉన్నాడు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. వేరే గుర్రం లేదు, జట్ లేదు, కార్ లేదు, ఒక్క గాడిదే ఉంది అక్కడ. మీరు చదువుకోండి. గాడిద మీద ఏం పెట్టాడు? ఆయన ఎక్కగాడు, ఆయన శ్రీమంతుడు. ఆయన కొన్ని వేల గాడిదలు ఉన్నాయి, ఆయనకి వేల గాడిదలు ఉన్నాయి. కానీ దేవుని పని దేవుడి పద్ధతిలో రిలాక్స్గా చేస్తున్నాడు. శరీరం ఏమైనా పట్టించుకోవట్లే, శ్రమ ఎంతైనా పట్టించుకోవట్లే, సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒక రోజు అయింది, ఇక 2 రోజులే నా దగ్గర ఉంటావు ఇస్సాకు, ఐజాకు అని ఇలా చూసుంటాడు కదా. 2 రోజులు అయిపోయింది, ఇంకొక రోజైనా నా దగ్గర ఉంటావు. 3 రోజులు అయిపోయింది. ఈ టైం మీరు ఆలోచన చేయండి. యాజ్ ఎ పేరెంట్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఇక మీరు ఆలోచన చేయండి. ఇక 24 గంటల్లో ఒక వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అంటే మన హృదయాలు ఎట్లా ఉంటాయో. బాగోలేనుడు వెళ్ళిపోతాడంటే నేను తట్టుకోలేము మనం. ఆడికి బతకడానికి అవకాశం లేదంటే నేను తట్టుకోలేము మనం. మంచి యవ్వనస్తుడు, భవిష్యత్తు ఉన్నాడు, అప్పుడే ఎదిగాడు, మంచి అందంగా ఉన్నాడు, కళ్ళ ముందు ఎంతో అందంగా దృశ్యం కనబడదు. ఆ వ్యక్తిని తనే చేతులతో ఇచ్చేస్తాడు ఇంకొక గంటలో అంటే ఎట్లా ఉంటుంది చూడండి ఆ తండ్రి మనసు. 3 దినాలు చూసుకుంటూ వెళ్తున్నాడేమో. ఇక అక్కడికి మీదకి ఇంకెద్దరే అయిపోయారు, ఇంక వీళ్ళిద్దరు కూడా లేరు. డాడీ అన్నాడు ఒక్కసారి. బైబిల్లో అబ్బా అని రాశారు. అబ్బా ఫాదర్ అన్నాడట. ఎస్ మై సన్, హియర్ ఐ యామ్, ఇక్కడే ఉన్నాను. పశువు ఏది? పశువు. మీరు ఆలోచించేయండి అప్పుడు అబ్రహాం జీవితాన్ని. పాలు విడిచాడని గ్రేట్ గొప్ప విందు చేశాడు. అలా ముందుకు వస్తున్నాయి అవన్నీ కూడా. వచ్చిన వాళ్ళందరికీ నా కొడుకు, దేవుడు ఇచ్చిన నా కొడుకు చూడండి, అందరికీ చూపించుంటాడు కదా. డాడీ అనగానే అది గుర్తుకొచ్చుంటుంది. వాగ్దాన పుత్రుడు గుర్తుకొచ్చింది కదా. సారా చెప్పింది కదా, దేవుడు ఇచ్చాడు కదా మనకి. సారా వీడి కోసమే కదా ఇస్మాయిల్ని బయటికి దేవుడే చెప్పాడు కదా. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకి. ప్రయాణంలో చూడండి కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాను. దేవుడి సన్నిధిలో మనం కొన్నిసార్లు మొక్కుకుంటాం, ఎవరికి తెలియదు, మీరే మొక్కేసుకుంటారు. బాగా ఆరాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫటక్కమని ఏదో అనేస్తారు నోటితో, ప్రభా ఇంకా వచ్చే ఆదివారం నుంచి 10 నిమిషాల ముందే ప్రభా నువ్వు వచ్చినా రాపై నేను వచ్చేస్తా అంట. సరిగ్గా సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. ఆదివారం రానే వస్తుంది. నువ్వు ఇలా అనుకున్నావు కదంటే, ఏదో అన్నాను, మరి ఏం చేయను. రోజులు పెరిగొక్కది మన మొక్కుబడి మీద, మన విశ్వాసం మీద, మనం చేస్తున్న ప్రభు భక్తి మీద ఏమవుతుంది? మీరు రక్షణ పొందిన కొత్తలో ఎంతకాలం ప్రభుతో గడుపుకుంటారో ఆలోచించుకోండి. ఇప్పుడు ప్రభుతో ఎంత టైం గడుపుతున్నారో మీరు ఆలోచించుకోండి. అది చాలు మనకి. గ్యాప్ పెరిగే కొద్ది ఏమవుతుంది తెలుసా? విశ్వాసం ఇది కాదు, గ్యాప్ పెరిగే కొద్ది విశ్వాసం ఏమవుదా? పరిణితిలోనికి రావాలి. 3 రోజులు అయిపోయాయి అని తెలుసు, కరెక్ట్గా తెలుసు. ఇక ఈ టైంలో కొడుకు నా దగ్గర ఉన్న అన్ని విషయాలు అతను ఒక్కడికే తెలుసు, దేవుడికి తెలుసు. అయినా రోజులు అయిపోతున్నా, టైము అయిపోతున్నా, షారా గుర్తుకొచ్చిన, పండగలు గుర్తుకొచ్చిన, ఈ కొడుకుతో ఎలా జీవించాడో గుర్తుకొచ్చిన, ఎలా ఆడుకున్నాడో గుర్తుకొచ్చిన, ఎలాంటి బాధ్యతలు చెప్పాడు, ఎన్ని గుర్తుకొచ్చినా దేవుడు మాట కన్నా మించి ఆలోచించట్లేదు. కనులెత్తి చూస్తున్నాడు, వచ్చిందిరా బాబు అనుకున్నాడు, కానీ ఏమీ తొందరపడలేదు.
మనసు మార్చుకోలేదు. ప్రభా ఒక 3 నెలలు ఈ ప్రభా తర్వాత ఇచ్చేస్తాం అనడా వదిలేడా? ఎందుకు ప్రభా నేను నిన్ను అడిగానా? మా ఊర్లో బొమ్మలు చేసుకుని రమ్మని బతికివ్వండి వాళ్ళ డబ్బుల్లో. నేను ఇంట్లోంచి బయలుదేరినప్పుడే నేను బాగా అన్నీ ఉన్నోడిని. ఎంట పుట్టినోళ్ళు 350 మంది పాలు కాపులు ఉండేవారు నాకు. అంత బయలుదేరాను నేనేమో నిన్ను అడిగానా? నువ్వే ఇస్తాను కొన్ని అన్ని ఇచ్చావా? 10 సంవత్సరాల తర్వాత ఇచ్చావు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని ఏదో ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మంచి అపనస్తుడు అయ్యాడు, ఇంకా అటు చూసుకుంటాం. ఇష్మాయిల్ పంపించేసాం. నువ్వు చెప్పినా ఇప్పుడు ఇదేంది ప్రభా అన్నాడేమన్నా? అన్నాడా? నో 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 లేదు. మనం దేవుని మాటకి ఎస్ చెప్పాల్సింది. ఎస్ ఆయనతో మాట్లాడేటప్పుడు నో అనేది మన దగ్గర ఉండకూడదు. హబక్కుకు ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా నా నేల నువ్వు ఈ దోషాన్ని చూడనిస్తున్నావు, ఈ దరిద్రం చూడడానికి నన్ను బ్రతికించావు, ప్రవర్తకంచోను నన్ను. ఇదేనేటి ప్రభా నువ్వు చేసింది? నేను దీన్ని చూసి ఉండలేకపోతున్నాను ప్రభా. విపరీతమైన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. అయితే చేసిన గొప్ప సంగతి ఏంటంటే ప్రార్థనకు ఫలితం కోసం గుడి గోపురం మీద నిలబడి ఆయన నా వాదన విషయమై ఏమి సెలవిచ్చునో అని ఎదురు చూస్తూ ఉన్నాడట. దేవుడు మాట్లాడాడు 2వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, హబక్కుకు నువ్వు చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు ఆ మాటలు రాయన్నాడు. అంటే ఆ మాటలు ఆల్రెడీ నీతో చెప్పేశాను, ఇచ్చేసాను. అవి రాయి. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అందుకే వచ్చినాయి బైబిల్లో నుంచే. చదువువాడు, మీరు బస్సులో కూడా చమ్మని వెళ్ళిపోతే అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఎలా చూసి చదవగలరు మీరు అంత స్పీడ్లో. అది ఇక్కడి నుంచే వచ్చింది. చదువువాడు పరుగెత్తుతూ చదువు వీలగునట్లు ఆ మాటలు పెద్ద ఆదర్శన విషయమై స్పష్టంగా రాయి. మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. చాలా జాగ్రత్తగా. అబ్రాహాము కొండెక్కాడు. శారీరక కష్టం, మానసిక వ్యధ, ఈ రెండింటి మధ్య కుమిలిపోలేదు, మనసు మార్చుకోలేదు. ఎన్నిసార్లు నువ్వు దేవునితో చెప్పి మనసు మార్చుకున్నావు? ఎన్నిసార్లు దేవుడి దగ్గర ఒడంబడిక చేసుకుని మనసు మార్చుకున్నావు? ప్రసంగి గ్రంథంలో అంటాడు 5వ అధ్యాయం 4వ వచనంలో, మీరందరూ చదవాలి ఆ మాట. ఎందుకు అంటే దేవునితో మనం మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా దేవునికి మొక్కుబడి చేసుకొని దానిని చెల్లించుటకు ఆలస్యం చేయదు. అబ్రాహాము అదే చెప్తున్నాడు, అబ్రాహాము అదే చేస్తున్నాడు. చదువు నాన్న. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండా మేలు కదా. నిన్ను అడిగాడా? అననీయ సప్పని దేవుడు అడిగారా? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం అడిగాడు దేవుడు. మీ ఇల్లు కూడా అమ్మేసి ఇచ్చేయండి అని అడిగాడా? వాళ్ళే మొక్కుకున్నారు, మేమే ఇస్తాం ప్రభు అన్నారు. కానీ ఎలా ఇచ్చారు? అదే చెప్తాడు. నువ్వు అలాంటి మనస్సుతో దేవుని సన్నిధిలో నిలవబడే కంటే నిలవబడకపోవటమే మేలు కదా. దేవుడి సన్నిధికి ఇది ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా కంటే బి కేర్ఫుల్. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిలకడగా మాట మీద నిలబడి దేవుని దగ్గర చిత్తం ప్రభువా అని ఏదైనాడో ఆ చిత్తాన్నే బదిలీగా ప్రభు కొరకు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా గ్యాప్ ఉంది, 72 గంటల గ్యాప్ ఉందేమో, కానీ మనసు మారలేదు, మనిషి మారలేదు. ఎరిక్ ఫిల్మెన్ అనేటువంటి ఒక యవ్వనస్తుడు చైనా దేశంలో సువార్తకు వచ్చాడు. ఎరిక్ ఫిల్మెన్ అనేటువంటి, అందరూ చెప్పారు చైనాలో సువార్త చెప్పడం ఇప్పటికీ కూడా అంత ఈజీ కాదు. ఇది ఆల్మోస్ట్ 19s. ఆ సువార్త చెప్తూ ఉన్నప్పుడు లోకల్లో ఒక చైనా కుటుంబంతో అతనికి మంచి సంబంధం ఏర్పడింది. ఒక రక్షించుకున్నాడు ఆ కుటుంబాన్ని. అయితే ఆబ్వియస్లీ అందరూ అనుకున్నట్టుగానే జైలు పెట్టారు. సువార్త చెప్తున్నారు. చాలా కాలం బాధ పెట్టారు, చాలా వేదన పెట్టారు. అన్ని బాధలు ఓర్చుకున్నాడు. 30 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన ఏం చేశారంటే విడిచిపెట్టారు.
ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆయన అనుకున్నాడు, నాకు ఒక కుటుంబం ఉండేది కదా, ఉన్నారు లేరో ఒకసారి చూద్దాం అని వెళ్ళాడట. వెళ్ళేసరికి కుటుంబంలో ఆయన ఉన్నాడు. పలకరించుకున్నారు ఒకరికొకరు. ఎట్లున్నారు? బాగున్నాను సార్ అన్నాడు. మీరు ఎట్లున్నారు? బాగున్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను కదా. ఈ లోపల ఒక ముసలావిడ తీసుకొని వచ్చి టీ ఇచ్చింది ఆయన, ఎరిక్ ఫిల్మెన్కి. ఈమెవరు అంటే, ఆమె నా భార్య, నిన్ననే మేము పెళ్లి చేసుకున్నాం అన్నాడంట. మీకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నాతో కదా మీరు కూడా, నిన్ననే పెళ్లి చేసుకుని పెట్టారు. అవును, మొన్న జైలు నుంచి వచ్చాను, నిన్న పెళ్లి చేసుకున్నాను, ఈరోజు నువ్వు వచ్చావు అంటే నిన్ను పట్టుకెళ్ళిన వెంటనే నన్ను కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. నిన్ను పట్టుకెళ్ళిన నన్ను కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే సంవత్సరానికి ఒకసారి ఆ పట్టుకెళ్ళే ముందే మా ఇద్దరికి వివాహం నిశ్చయమైంది. ఆయన వెంటనే తీసుకెళ్ళిపోయారు. సంవత్సరానికి ఒకసారి ఈమెను నాతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మా ఇద్దరి మధ్య ప్రేమ పూరితమైన సంబంధాన్ని ఆ సోల్జర్ చూసేవాడు, ఆ జైలు సూపరింటెండెంట్ చూసేవాడు. నన్ను ప్రతిసారి, నా ఉడ్బి వెళ్ళిపోయిన ప్రతిసారి పిలిచి, మీరిద్దరు ఇంత ప్రేమగా బ్రతుకుతున్నారు కదా, ఇంత ప్రేమగా మీరు ఉన్నారు కదా, ఒక పని చేయి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని నువ్వు చెప్పేసాయి, నేను వదిలేస్తాను, బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా నువ్వు పెళ్లి చేసుకుని బ్రతకొచ్చు అని 30 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నన్ను అడుగుతూనే వచ్చాడు. నా సమాధానం ఏంటో తెలుసా? నో. 30 సంవత్సరాలలో నా భార్య పట్ల నాకెంత ప్రేమను అదే స్థిరంగా కొనసాగించానో, అంతే స్థిరంగా నా దేవుడి పట్ల నాకున్న విశ్వాసాన్ని కూడా నేను కలిగి, అది జీవితం. రోల్ మోడల్ ఉండగలమా మనం? 30 నిమిషాలే ఉందా? 30 నిమిషాలు దినమంతా వేలాడాడు దేవుడు. తెలుసు మీకు, మండు టెండలో ఆకాశానికి భూమికి మధ్య, అవమానాల మధ్య శరీరాన్నంతా ముద్దగా చేసేసారు. అడుగున్నర ఎత్తు ఉన్నటువంటి ఒక చెక్క మీద ఇలా వంగబెట్టారు దేవుడిని. మీటర్నర కొరడాతో కుట్టారు. వీపంతా చీరిపోయింది. 53వ అధ్యాయం చదవండి, యెషయా గ్రంథం. చాలా భయంకరంగా రాశాడు. స్వరూపము లేని వాడిగా, రూపం లేదు ఆయనకి. కోల్పోయిన నా రూపాన్ని తిరిగి ఇవ్వటం కోసం గుంటెండిపోతున్నా, శరీరం నలిగిపోతున్నా, అలా వేలాడుతూనే ఉన్నాడు. అవసరం లేదు ఆయనకు అవసరం లేదు. నా కోసం, కేవలం నా కోసం. ఐ డోంట్ నో మీ కొరకు అవునో కాదో నాకు తెలియదు. కేవలం నా కోసం, నాలాంటి పాపి కోసం, దరిద్రుడి కోసం, గుర్తింపు లేని వాడి కోసం, సమాజాన్ని హింసించి కుటుంబాన్ని హింసించిన నాలాంటి వాడి కోసం నా దేవుడు నిలబడ్డాడు. అక్కడ నిలబడ్డాడు. ప్రాణం పోయే వరకు నిలబడ్డాడు. 1 నిమిషం, 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలు కాదు, 2 గంటలు దేవుడి సన్నిధిలో ఉండలేము మనం. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అన్న దావీదు లాంటి తాపత్రయం లేదు మనకి. సమయం గడిచే కొద్దీ భక్తి తగ్గిపోతా ఉంది. రోజులు గడిచే కొద్దీ విశ్వాసం తగ్గిపోతా ఉంది. నమ్మకం తగ్గిపోతా ఉంది. ఆలోచించేద్దాం. అబ్రహాం జీవితాన్ని చూడండి, ఎరిక్ ఫిల్మెన్ జీవితాన్ని చూడండి. విధేయతలో నిలకడగా నిలిచి ఉన్నారు. వాళ్ళ యొక్క విధేయతలో చంచలత్వం లేదు, అపనమ్మిక అనేది అసలే లేదు. ప్రభు అడిగాడు, ఇచ్చేయాలంతే. అబ్రహాంకు ఒకలాంటి విశ్వాసం ఉందని
హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో రాసుకుంటూ వస్తాడు ఆయన. ఏంటో తెలుసా? మృతులను సహితము లేపగలిగిన వాడిని విశ్వాసం ఇచ్చిన అబ్రాహాము కొడుకును పెట్టడానికి ఆయన మృతమైన గర్భాన్ని తెరిచిన దేవుడు బలిపీఠం మీద ఉన్న ఐజాక్ లేపలేడా? ఆయన ఎట్లనే చేయగలరు? నాకు అనవసరం అది. నాకు అవసరం ఏంటి అంటే నా దేవుడు చెప్పినట్లు చేయడం. నాకు అవసరం ఏమిటి అంటే నా దేవుని మాటకు విధేయత చెప్పడం. నాకు అవసరం ఏంటంటే నా దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడం. నాకు అవసరం ఏంటంటే నా దేవుడిని పరిపూర్ణంగా నమ్మడం. నమ్మాలి నమ్మాలి నమ్మాలి. ఆయన దేవుడు మన జీవితానికి ఆధారమైన వాడు, మన చలనానికి ఆధారమైన వాడు కనుక మనం నమ్మాలి. నమ్మకపోతే విలువ లేదు. 22వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించుకుందాం మనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్న గోడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. చూడండి, ఒకే మాట చెప్తా ఉన్నాడు వాళ్ళతో, చేసిన సహాయం చాలు, స్టేడియా మీకు నిలిచిపోండి. ఇక మా పోర్షన్ ప్రారంభమైపోయింది. ఇక మేము ప్రభువుకి సన్నిహితంగా ఈ పనిలో మేమే నిమగ్నమైపోవాలి. ఇది మేం చేయాల్సిన పని. అబ్రాహాముతో చెప్పమని దేవుడు పనులతో చెప్పలే, అబ్రాహాముతోనే చెప్పాడు. నీ పనులు కప్పచెప్పి నీ కొడుకుని బలిపీఠ మీద పెట్టు అని అబ్రాహాముతో చెప్పలేదు. నువ్వే ఇయ్యి అన్నాడు. నువ్వే చేయాలి. ఇది దేవుడు చూసారా? దేవుడు చూసారా? నువ్వే చేయాలి. నీ కొడుకులు నువ్వే నాకు అర్పించాలి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, మీ కొడుకుల కోసం మీరే ప్రార్థన చేయాలి. ఎవరికో మనీ ఆర్డర్ కట్టకండి. టీవీ స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకండి. వాడు ప్రార్థన చేస్తే నా కొడుకు ఏదో అవుతాడు అనుకోకండి. దట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నీ కొడుకు కోసం ప్రార్థన, నీ కూతురు కోసం ప్రార్థన, నీ సంఘం కోసం ప్రార్థన, దేవునితో నీ సంబంధం కోసం ప్రార్థన, అన్ని నువ్వే చేయాలి. నువ్వే చేయాలి. ప్రార్థన లేకపోతే విలువ లేదు. శిష్యులు ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోయారంటే ఏమన్నాడు? ప్రార్థన లేదు మీకు. వెరీ సింపుల్. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. అంటే నువ్వు దేవుడితో మాట్లాడడానికి నీకు ఇష్టం లేదు. చెత్త మాటలు గంటలు మాట్లాడతావు, ఫోన్లో గంటలు మాట్లాడతావు, కుటుంబ ప్రార్థన ఆమేన్ అంట 2 క్షణాలు. ఒకవేళ ఎవడన్నా ఎక్కువ చేశారనుకోండి, ఇలా గిల్లి లాగుతారు. మా ఊర్లో ఒక ఆయన మర్ని గారిని, మా తాతయ్య, నేను రక్షణ పొందిన కొత్తలో మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టుకునేవారు. ఆయన ఏమని తెలుసా? రే ఎవరికన్నా ప్రార్థన కానీ ఈ సత్య నరసింహరావుడికి ప్రార్థన అవకరా బాబు, ఈడు విశాఖపట్నంలో ఉన్న అందరి కోసం ప్రార్థన చేస్తాడు, కాళ్ళు వెళ్ళిపోతాను వాడు అనమాట. ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదు. అది మన అంతరం. ఆయన బయటికి చెప్పాడు, మనలో చాలా మంది ఉంటారు, ఇంకా తినేస్తాడు, గంట అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తాడు, బిర్యానీ చల్లగా అయిపోద్ది, మంచి మూమెంట్, ఇంకా ఆపేస్తే బాగుంది కదా. బయటకు అనలేరు మీరు, ఖచ్చితంగా బయటకు అనలేరు. ఎందుకంటే నేను ఏమనుకుంటాను అని. కానీ మనసులో మాత్రం ఉండదు. చాలా కొద్దిసేపే కదా, ఇంకెంత చెప్పినా ఇదే కదా, ఎప్పుడు చెప్పినా ఇదే కదా. పని విషయంలో రాజీ పడుతున్నాం, ప్రభు విషయంలో రాజీ పడుతున్నాం, కుటుంబాల విషయంలో రాజీ పడుతున్నాం, మనకు దేవుడు అప్పగించిన బాధ్యత విషయంలో రాజీ పడుతున్నాం, మనకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశాల విషయంలో రాజీ పడుతున్నాం. రాజీ పడకంటే మోషే కన్నా మనం గొప్పవాళ్ళం కాదు. బండతో మాట్లాడమన్నాడు ఆయన, ప్రజలతో మాట్లాడమనలేదు, బండతో మాట్లాడాను. వీళ్ళు ప్రజలతో మాట్లాడారు. బండతో మాట్లాడమంటే బండను కొట్టారు, ప్రజలతో మాట్లాడారు. రివర్స్ గేమ్.
ఇందాక చెప్తాను, ప్రభు పనిని ప్రభు పద్ధతిలో చేయండి. ఆయన పరిశుద్ధత ఎలాంటిదో తెలుసా? చాలా ఇశ్రాయేలు ప్రజల ముందు నా పరిశుద్ధతను మీరు గౌరవించలేదు కాబట్టి వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశింపరని చెప్పాడు. క్లోజ్ యువర్ అకౌంట్. ఏంటి ప్రభువా, 40 సంవత్సరాలు నడిపించాను, అడవిలో మాట్లాడితే వచ్చాను, ప్రాణం పోతుందని తెలిసగా ఐగుప్తు దగ్గరికి వచ్చాను, ఫరో దగ్గరికి, నువ్వు చెప్తేనే కదా ప్రభు వచ్చాను, తిడితే తిన్నాను, ఎన్నో బాధలు పడ్డాను, ఇదేంటి ప్రభు ఎట్లా తీసుకున్నావు అని అన్నాడా? ఆయన పరిశుద్ధత విషయంలో రాజీ లేదు. న్యూ టెస్ట్మెంట్లో ఏం చెప్తాడో తెలుసా? యేసుక్రీస్తును దుఃఖపరిస్తే ఓకే, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఛాన్స్ లేదు. బీ కేర్ఫుల్. స్టే హియర్. మీరు ఇక్కడ ఉండిపోండి. ప్రభువు నాకే చెప్పాడు, నేనే చేస్తాను. నా ప్రభువుకి నేను ఇచ్చే కృతజ్ఞత ఇది. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసు? అక్కడ 5వ వచనంలో ఐఎమ్ గోయింగ్ టు సమ్ ఆఫ్ ఏ మెసేజ్. ఈ చిన్నవాడును నేనును వెళ్ళి మ్రొక్కి. ఎందుకు వెళ్తున్నాడు అన్న? మనందరికీ తెలిసిన విషయం. మీదకి ఎందుకు వెళ్తున్నాడు? బలి. దాన్ని ఏం చెప్తున్నాడు ఆయన? దాన్ని ఎలా చూస్తున్నాడు ఆయన? ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. ఈరోజు మీకు మాట చెప్తాను. ఆరాధన అంటే నా దేవుడు నన్ను ఏం కోరుకుంటున్నాడో అది నా బ్రతుకులో కలిగి ఉండటమే ఆరాధన. అలా బ్రతకటానికి ప్రయత్నించటమే ఆరాధన. అలా జీవించినప్పుడు నిజమైన హోమము, నైవేద్యం, ధూపములా నీ గుండెల్లోంచి బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. దేవుడే అల్లాడిపోతాడు అనమాట. దేవుడే అబ్రహ్మా అబ్రహ్మా అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి కాదు, 2 సార్లు పిలిచేశాడు, అబ్రహ్మా అబ్రహ్మా. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసం దేవుని సంతోషపెట్టే స్థాయిలో ఉండే దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం నిన్నే ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉంటే ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మనకి 22వ అధ్యాయాన్ని మన కొరకే దాచిపెట్టాడు. ఆయన 22వ అధ్యాయం అబ్రహాము జీవితంలో లేకపోతే ఆయన ఎప్పటికీ విశ్వాసులకు తండ్రి కానే కాడు. ఈరోజు మనకు ఒక మోడల్ ఆయన, మన కళ్ళ ముందు ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేసుకుందాం మనం కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము. 12వ అధ్యాయం 1-2 వచనాలు. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కున పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడుని యేసు వైపు. చాలా పనులు చేయాలి మనం. నువ్వు వదలాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ, నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. నువ్వు చూడాల్సింది లోతు భార్యలాగా లోకాన్ని కాదు. నువ్వు చూడాల్సింది సంసోన్ లాగా కోరికలను కాదు. నువ్వు చూడాల్సింది యోసేపులాగా దేవుని వాక్యం. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి సంతోషిస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, దీనికోసం ప్రయాసపడదాం, దీనికోసం ప్రయత్నం చేద్దాం, నమ్మకంలో ఎదుగుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, దేవుని చేత సాక్ష్యము చెప్పించుకునే స్థాయిలో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రభు ఏం చేసే దాన్ని నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు నడవటానికి నిలబడితే నడిపేస్తాడు. నువ్వు నడవటానికి నిలబడితే అగ్నిలో దూకడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అని కదా. రాజు ఏమన్నాడు తెలుసా? మేము వేసేసాము, మేము ఎలాగో రాలేము, మీరే బయటకు వస్తారా? రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్. ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు.
దమ్ము లేదు. అలాంటి అగ్ని కీలకంలో కూడా ఆయన నిన్ను, అందుకని అగ్నిలో నుంచి లాగినట్టు లాగేస్తాను నేను. అబ్రాహాం లాగేశాడు కదా. అప్పటి వరకు తన మనసులో ఉన్నటువంటి పటాపంచలు అయిపోయిందంట ఒక్క క్షణం. నీ కళ్ళు నీళ్ళు తుడిచేస్తుంది. మన సంధ్యమ్మ చెప్తా ఉంది, ఒక వీడియో చూపించింది. తన కుమారుడు కోసం ఎంత కాలం బట్టో ప్రార్థన చేస్తూ ఉంటాను. తను అనుకున్న కోరిక నెరవేరేసరికి ఆ వీడియోలో ఎంత గట్టిగా అరిచేస్తుందో, ప్రైజ్ లార్డ్ అంట, ప్రైజ్ లార్డ్ అంటే తను చంటిపెట్ట అయిపోయిందన్నమాట దేవుని స్తుతించడం. ఎస్, దేవుడి కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దుర్దినాలలో ఉన్నాం, దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏమైపోతామో మనకు తెలియని స్థితిలో ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా దేవుని, ఆయన మాటలు తృణప్రాయమైన జీవితం మీద కాదు, ఈ లోకంలో పరలోకంలో ఏమైనా చేయగలిగిన దేవుని మాట మీద ఒకసారి పరిశీలన చేసుకుందాం. వెండి తాడు విడిపోవును, భావి యొద్ద చక్రము పడిపోవును. వెండి తాడు విడిపోవును, భావి యొద్ద చక్రము పడిపోవును. మొన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మొదైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసరి వెళ్ళి మరలి రాని కాలి వంటిది, నేల మీద పోయబడ్డ నీటి వంటిది. పాటసారివు పాటసారి, వినవయ్య ఒక్కసారి. మన జీవితం ఏం లేదండి, అతిశయపడడానికి ఏం లేదండి, గర్వించడానికి కూడా ఏం లేదండి. ఒకసారి విందాం యేసయ్య మాట, యేసయ్య మాట ఒకసారి విందాం. మనం యేసయ్య వైపు ఒకసారి చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలకు వందనాలు ఆయన. మహోన్నతుడమైన తండ్రి, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పిలిచిన వాడు నీవని విశ్వసించడానికి, నీ ఆత్మచేత పురికొల్పబడటానికి, విశ్వాసమునకు కర్తవైన నీ వైపు చూచే మంచి మనస్సాక్షితో ఈ నా చిన్న మందను నన్ను కాపాడండి. ఈ ప్రపంచంలో స్ఫూర్తిగా మేమితరులకు కనబడడానికి, నీ స్ఫూర్తిని పొందుకోవడానికి అవకాశం ఉంది. మాలో పరిణితి, పరిపక్వత, పరిశుద్ధాత్మ పౌరుషం స్థిరంగా ఉంచమని మరలా రేపటి దినం కొరకు, వచ్చే ఆదివారం కొరకు సిద్ధపరచమని యేసయ్య నామంలో వేడుచున్నాము తండ్రి. పరిచయం